రవీంద్ర గారు మీతోనే ప్రారంభిద్దాం. ప్రధానంగా అంటే నిన్న జరిగిన ఘటన సరే భూసేకరణ సందర్భంగా అన్ని చోట్ల అలజడులు దేశవ్యాప్తంగా జరిగినాయి, ఇవాళ కొత్త కాదు. కానీ అంటే ఈ స్థాయిలో అధికారుల మీద దాడి అనేటువంటిది కొంత తీవ్రత కొంత ఎక్కువగా కనపడుతుంది. దీని వెనకాల ఇంటెన్షన్ ఉంది అనేటువంటి పొలిటికల్ ఇంటెన్షను, దానికి సంబంధించినటువంటి కాల్ డేటాలు ఉన్నాయనేటువంటి దాని ఆధారంగా మాజీ శాసనసభ్యులు కూడా ఇవాళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని మీద పిఆర్ఎస్ పార్టీ కూడా ఖండించింది, అఫ్కోర్స్ కాదంటలే. కానీ ఈ గతంలో కూడా భూసేకరణలు జరిగినాయి. కానీ అప్పుడు కూడా నిరాదీక్షలు 3 నెలల్లో 4 నెలల్లో పెద్ద సంవత్సరం పాటు నిరాదీక్షలు చేశారు. శాంతియుతంగా తమ వేముల ఘాట్ కానీ కృష్ణారం కానీ లేకుంటే మల్లన్న సాగర్ సంబంధించిన కానీ జరిగాయి. కానీ ఆ రకమైనటువంటి దాడులు అనేటువంటిది ఇది ఏ రకంగా చూడాలి అనేటువంటిది. ఆడియో మీట్లో ఉన్నట్టుంది. రైట్ రైట్. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు భూసేకరణకు సంబంధించి ఎప్పుడైనా కూడా ఆ రైతుల నుంచి, పబ్లిక్ నుంచి, ఆ భూ యజమానుల నుంచి రియాక్షన్స్ రావడం అయితే సహజం. మీరు అన్నట్టుగా గతంలో వచ్చింది, మా పరిపాలనలో కూడా వచ్చింది. ఆ వ్యతిరేకత అనేది ప్రజల నుంచి వస్తుంది. దాన్ని సముదాయించుకోవాలి, దానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. దానికి రాజకీయ పార్టీల ప్రొవకేషన్ కూడా ఉండదనేది ఏం లేదు. గతంలో మల్లన్న సాగర్ సంబంధించి కానీ, ఇతర కొండపోషమ్మ కానీ, ఏ రిజర్వేరు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో కూడా రాజకీయ పార్టీల ప్రమేయం కానీ, కోర్టులలో కేసులు వేయడం కానీ, మన మేడిగడ్డ బ్యారేజ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏ ప్యాకేజ్ అయినా ఎంతమంది కోర్టులకు వెళ్ళారు, కోర్టులలో బ్యాక్గ్రౌండ్ ఏందనేది కూడా మనం గత చరిత్ర చూసాం. కానీ కొడంగల్లో జరిగింది మీరు అన్నట్టుగా కొంచెం తీవ్రంగా జరిగినట్టుగా కనిపిస్తున్నది. ఇక్కడ గమనిస్తే ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భూసేకరణ జరుగుతుంది. దానికి కలెక్టర్ గారు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు భూసేకరణ సంబంధించి గొడవ జరుగుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, దానిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉండదా? అధికారులకు సమాచారం ఉండదా? ప్రజల వచ్చే వ్యతిరేకతని ఎలా సముదాయించుకోవాలి, దానికి కావాల్సిన ప్రయత్నాలు ఏంటి అనేది ఉండదా? మరి ఉన్న ప్రయత్నం కలెక్టర్ గారు ఏమంటున్నారు? మా మీద దాడి జరిగింది అనేది ఎట్లా అంటారు? దాడి జరిగిందనే పదజాలాన్ని మీడియా నుంచి తొలగించండి, అలా నా మీద ఏ రకమైన దాడి జరగలేదని అంటున్నారు. కానీ వీడియోలు చూస్తేనేమో దాడి జరిగినట్టు ఉంది. ఆడ మాత్రం పోలీస్ అధికారులు కానీ లేదా ప్రజల్ని కంట్రోల్ చేయగలిగే వ్యవస్థ కానీ లేదు. ఏమంటే అహంకారం, నీ నియోజకవర్గాన్ని ప్రజలు ఏది చేసినా నడుస్తుందని. సరే, దీని వెనక ఎవరు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, భూమి ఎవరి కోసం చేస్తున్నారు, ఏ పరిశ్రమ కోసం చేస్తున్నారు, అది ప్రైవేట్ పరిశ్రమనా, ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమనా, ఇవన్నీ అంశాల జోలికి వెళ్తే ఇంకా చాలా వెళ్తాయి. కానీ దాన్ని ఈరోజు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఒక ప్రైవేటు పరిశ్రమకి భూమి అనేది సేకరణ చేసేటప్పుడు ప్రజల్లో ఆగ్రహవేశాలు, పంట పొలాలు సంబంధించి సేకరణకు సంబంధించి వస్తే అనేది ఉండదా? కలెక్టర్ లాంటి అధికారి భూసేకరణ కార్యక్రమానికి పోయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉండవా? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? ఒకవేళ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా దాంట్లో పాల్గొని ఉండొచ్చు, పాల్గొంటారు బరాబర్గా. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, భూమి కోల్పోయే ప్రతి ఒక్కరు ఉంటారు. ప్రజల యొక్క ఆవేదనకి ఖచ్చితంగా పార్టీల అండ కూడా ఉంటది. కానీ మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? మొత్తంగా జాగ్రత్తలు తీసుకోకుండా అహంకారపూరితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వార్నింగ్లు ఇవ్వడం అనేది, చాలా ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి. గతంలో ఏ రకంగా వార్నింగ్లు ఇచ్చారు, భూములు ఇవ్వకపోతే తల్లి తీసుకుంటామని ఇదే ముఖ్యమంత్రి అన్నగారు తిరుపతి రెడ్డి గారు కూడా వెళ్ళారు, మాట్లాడారు. ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా తిరుపతి రెడ్డి గారు ఆ గ్రామానికి వెళ్ళారు. ఆడ 144 సెక్షన్ పెట్టారు, పోలీసు నిర్బంధం పెట్టారు, ఏ నాయకులు రానివ్వడం లేదు, విపరీతంగా అరెస్టులు జరుగుతున్నాయి. ఎంపీ టీకే అరుణ గారిని కూడా అక్కడ ఆపితే, ఒక ఎంపీగా నేను కూడా వెళ్ళొద్దా, నా నియోజకవర్గం కదా అంటే వెళ్ళడానికి వీలేదన్నారు. అదే ముఖ్యమంత్రి గారి అన్నను మాత్రం తిరుపతి రెడ్డి గారిని రక్షణ కల్పిస్తూ 300 పైన కాంగ్రెస్ కార్యకర్త నాయకులతోటి అదే గ్రామానికి పంపించారు. వారు ఉండి అరెస్టులు చేయిస్తున్నారు.
అంటే ఈ పరిణామాలను గమనిస్తే శ్రీనివాస్ గారు ఏమర్థమవుతుంది? ముఖ్యమంత్రి నియోజకవర్గంలో తిరుగుబాటు చేస్తారా? నోరు మూసుకొని ఉండాలి? పోలీసులను తీసుకొచ్చి భూసేకరణ చేయాలా? అధికారులు వస్తే తిరగబడతారా? రైట్ రాళ్ళు వేస్తారా? రైట్ అహంకారమైనటువంటి ఆలోచనలు ఏంటివి ఇవి? రైట్ తదనంతర కార్యక్రమాలు రైట్ రామ్మోహన్ రెడ్డి గారు నక్సలైట్లను కనుక దారి పట్టుకపోయినట్టు రైట్ రైట్ రవీంద్ర గారు రైట్ రామ్మోహన్ రెడ్డి గారు మీ రియాక్షన్ ఏంటి? రామ్మోహన్ రెడ్డి గారు అహంకారం అనేటువంటిది మెయిన్గా